నిలకడగా డయేరియా బాధితుల ఆరోగ్యం జీజీహెచ్లో మెరుగైన చికిత్స అందిస్తున్నామన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కలెక్టర్. విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన డయేరియా బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని, జీజీహెచ్లో మెరుగైన చికిత్స అందిస్తున్నామని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశా విజయవాడలోని న్యూ జీజీహెచ్ను బుధవారం రాత్రి సందర్శించారు. బాధితులకు అందిస్తున్న చికిత్సా వివరాలను అడిగి తెలుసుకున్నారు. 22 మందిలో ఇప్పటికే 2 డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. కేసుల నమోదుకు గల కారణాలకు తెలుసుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఆహారం, త్రాగునీరు నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపినట్లు వెల్లడించారు. ముందు జాగ్రత్తగా రాజరాజేశ్వరిపేటలో కుళాయి నీటి సరఫరాను ఆపివేసి తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. ఓ మధ్య వయస్కురాలు దీర్ఘకాల వ్యాధులతో ఆసుపత్రిలో మంగళవారం మరణించారని చెప్పారు. ఈ మరణం కేసుకు న్యూ రాజరాజేశ్వరిపేట డయేరియా ఘటనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎలాంటి మరణాలు నమోదు కాలేదని, వదంతులు నమ్మవద్దని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు.